ఆదికాండము 14వ అధ్యాయములో గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో అమ్రాపేలు, అర్యోకు, కదుర్లాయోమెరు అను రాజులు బెరా, తిర్షా, షినాబు, షెమెబేరు, సోయరు అను బెల రాజులతో యుద్ధం చేశారు. కదుర్లాయోమెరుకు వీరంతా లోబడి 13 సంవత్సరములు ఆగి చివరికి తిరుగుబాటు చేశారు. 14వ సంవత్సరంలో కదుర్లాయోమెరు అతనితో కూడా ఉన్న రాజులను ఎంటబెట్టుకొని ఏమీయులను, శేయీరు పర్వత ప్రదేశంలో వారిని, అమోరీయులను కొట్టారు. అప్పుడు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, సోయరు అను బెల రాజులు 5 బయలుదేరి కదుర్లాయోమెరు, తిదాలు, అమ్రాపేలు, అర్యోకు అను 4 రాజులతో యుద్ధము చేసినారు. ఆ యుద్ధ సమయంలోనే సొదొమలో కాపురమున్న అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు అతని ఆస్తిని, అతని మనుషులని పట్టుకుని పోయారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడ్డాడని విన్న వెంటనే తన ఇంట ఉన్న 1318 మండుగురిని తీసుకొని దానుమట్టుకు రాజులను తరిమి వారిని ఓడించి ఆస్తి యావత్తు, స్త్రీలను తీసుకొని తిరిగి వచ్చాడు. అలా తిరిగి వస్తున్న అబ్రాముని ఎదుర్కొనుటకు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షరసమును బహుమానముగా తీసుకొని వచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడే అబ్రామును ఆశీర్వదించి అతనికి కలిగిన విజయమును బట్టి శత్రువులను చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని దేవుని ఘనపరిచినాడు. సొదొమ రాజు అబ్రాముతో అన్నాడు, యుద్ధము నువ్వు చేశావు, మరి ఆస్తిని నువ్వు ఉంచుకో, మనుషులను మాత్రం నాకు అప్పగించు అన్నాడు. అబ్రాము అన్నాడట, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తేనండి, ఇవి చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నాకు అవసరం లేదని ఆకాశానికి భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడు నైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేస్తున్నాను అన్నాడట. అయితే ఆ యుద్ధంలో పాల్గొనిన అనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏమన్నా భాగం ఇస్తే ఇవ్వండి, కానీ నాకు అక్కరలేదు అని అబ్రాము తన నీతిని చాటుకున్నాడు.